శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నెంబర్ 8897741766. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈ యొక్క మంత్రాన్ని ఒక్కటి చెప్పుకుంటే చాలన్నమాట. మీరు కోరుకున్న వారి మధ్య అయినా సరే, లేదంటే భార్యాభర్తల మధ్య అయినా సరే, అక్క తమ్ముళ్ళైనా, అన్న తమ్ముళ్ళైనా, తల్లిదండ్రుల మధ్య ఎవరి దగ్గరైనా సరే మీకు గొడవలు వచ్చినా, సమస్యలు వచ్చినా సరే క్షణాల్లో ముక్కలైపోతాయన్నమాట. ఈ యొక్క పేరుని ఇలా రాస్తే సరిపోతుంది. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, మీరు కోరుకున్న వారి మధ్య సమస్యలు వచ్చి విడిపోతూ ఉంటారు కదా, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తప్పకుండా పటాపంచలైపోతాయి. మీకు కంటికి కనిపించకుండా దూరం అయిపోతాయి. మీరు కోరుకున్న వారు మీ సొంతం అవుతారు. అంతటి శక్తి ఉన్నటువంటి చెప్పబోయి ఒక్క మాటకైతే ఉంది. ఎవరైతే నమ్మకంతో నమ్మి యొక్క మాటని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో చెప్పుకుంటారో వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా ఒక అదృష్టం, ఒక మార్పు అనేది తప్పకుండా వస్తుంది. మరి ఆ మాట రాసుకోవడానికి ఖచ్చితంగా నియమాలనేవి పాటించే తీరాలి. పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు రాసుకోకూడదు. నాన్ వెజ్ తిని రాసుకోకూడదు. మీరు ఏదో రాసుకోవాలనుకుంటే మంగళవారం కానీ లేదంటే శుక్రవారం కానీ ఈ 2 తేదీల్లో కూడా రాసి చూడండి. చాలా బెస్ట్గా రిజల్ట్ అయితే ఉంటుంది. మరి దీనికోసం ఏం చేయాలి? ఏదైనా కావాలంటే ఖచ్చితంగా చేయాలి కదా. మనం ఒక బ్లూ కలర్ పెన్ కానీ, గ్రీన్ కలర్ పెన్ కానీ స్కెచ్ తీసుకోండి. మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే శంకు పుష్పం. ఇది అందరికీ తెలిసే ఉంటుంది కదా. మనం పరమశివుని కానీ, విష్ణువు కానీ పెడుతూ ఉంటారు. చాలా మంచి పువ్వు. చాలామంది, కొంతమంది అయితే ఆరోగ్యం కోసం కూడా వాడుతూ ఉంటారు. ఇది నీళ్ళలో కాచి త్రాగడం వల్ల, అంటే ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మీ ఆరోగ్యానికి కాదు, అలానే మీకున్నటువంటి సమస్యల నుంచి, అంటే మీరు ప్రేమించుకున్న వారి మధ్య దూరం నుంచి తొలగించేటటువంటి ఒక అద్భుతంగా, ఒక ఔషధంగా పనిచేస్తుందన్నమాట. మీరు నమ్మి చేసుకోవాలి. నమ్మి చేస్తేనే ఏదైనా సరే జరుగుతుంది. అయితే ఒక మంచి పువ్వు, నీట్గా ఉన్నది, చిరిగిపోకుండా, మచ్చలు లేకుండా నీట్గా ఉన్న ఒక శంకు పుష్పాన్ని తీసుకోండి. ఒక్కటంటే ఒకటే కదా, మీకు వీలైతే కొన్ని పుష్పాలు తీసుకుని శివుడికి అభిషేకం చేయడం కానీ, విష్ణుమూర్తికి అభిషేకం చేయడం కానీ ఇలా అయినా సరే చేసుకోవచ్చు. మీరు పూజలు కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా ఇన్ని పువ్వుల్లో ఒక మంచిగా ఉన్న పువ్వు కాడతో సహా తీసుకొని దాని మీద ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. మధ్య భాగంలో కొంచెం వైట్గా ఉంటుంది కదా. ఈ మధ్య భాగంలో వైట్గా ఉన్నటువంటి పువ్వు మధ్య భాగంలో హర వంశీ, హర హర వంశీ, హర హర వంశీ, హర హర వంశీ, హర హర వంశీ అనే ఒక్క మాటను రాయండి. ఏంటన్నమాట? హర హర వంశీ, హర హర వంశీ అనే ఒక్క మాటను మీరు వైట్గా ఉన్నటువంటి ఆ పువ్వులు వైట్ కలర్లో ఉన్న దానిపైన రాయాలన్నమాట. అలా రాసిన ఆ పువ్వును మీ ఇష్టదైవం ముందు పెట్టి, అమ్మవారి పటం దగ్గర కానీ లేదంటే మీ ఇష్టదైవం పటం ముందు పెట్టుకొని, అమ్మ, మేము కోరుకున్న వారు ఇదివరకు అట్లా మాతో సంతోషంగా ఉండాలి తల్లి, ఆనందంగా ఉండాలి, ఇదివరకు అట్లా చాలా, అంటే ఎప్పుడు కూడా మేము సంతోషంగా ఉండాలని అమ్మవారికి మనస్ఫూర్తిగా కోరుకోండి. ఇలా కోరుకొని మీరు ఆ పువ్వు ఏదైతే ఉందో మీరు ఆ రోజంతా కూడా అలానే ఉంచి మరుసటి రోజు మీ బ్యాగ్లో కానీ పర్స్లో కానీ పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకొని మీరు కోరుకున్న వారి దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఎంత మొండి వారైనా సరే మీ మాట వింటారన్నమాట. ఇది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆశ్చర్యంగా కూడా జరుగుతుంది. ఎంతోమంది చేసి కూడా రిజల్ట్ పొందిన వారు కూడా ఉన్నారు. కాబట్టి నమ్మకంతో చేసుకోండి. నమ్మకంతో చేసుకుంటే 100కి 100% ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి మీరు కోరుకున్న వారితో, అమ్మవారి ఆశీర్వాదంతో మీరు కోరుకున్న వారితో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.